నెమ్మదిగా నడిచే తాబేలు వేగమైన కుందేలును ఎలా ఓడించింది? వినండి. ఒక అడవిలో వేగంగా పరిగెత్తే కుందేలు ఉండేది. అది ఎప్పుడూ తన వేగం గురించి గొప్పలు చెప్పేది. నన్నెవరూ ఓడించలేరు అని అందరికీ చెప్పేది. అక్కడే ఒక తాబేలు ఉండేది. అది నెమ్మదిగా నడిచినా చాలా సహనంగా, ధైర్యంగా ఉండేది. ఒకరోజు కుందేలు తాబేలును చూసి నవ్వింది. నువ్వు నాతో పోటీ పడతావా? నువ్వు నడిచేలోపు నేనే 10 సార్లు గెలుస్తా అని ఎగతాళి చేసింది. తాబేలు ప్రశాంతంగా చెప్పింది, సరే, ఒకసారి ప్రయత్నిద్దాం. అడవిలోని జంతువులందరూ చేరి పోటీకి రెడీ చేశారు. ఫినిష్ లైన్ దూరంగా పెట్టారు. రెడీ, స్టార్ట్ అని చెప్పగానే కుందేలు గాలివేగంతో పరిగెత్తింది. కొద్దిసేపట్లోనే చాలా దూరం వెళ్ళింది. తాబేలు మాత్రం నెమ్మదిగా, ఆగకుండా ముందుకు సాగింది. కుందేలు వెనక్కి చూసి నవ్వుకుంది. తాబేలు వేలు ఇంకా చాలా దూరంలో ఉంది. నేను కొంచెం విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది అని అనుకుంటుంది. అలా చెట్టు కింద పడుకుని నిద్రపోయింది. ఇంతలో తాబేలు ఆగకుండా నడుస్తూనే ఉంది. మెల్లగా మెల్లగా, కానీ స్థిరంగా ముందుకు వెళ్ళింది. కొంతసేపటికి తాబేలు కుందేలును దాటి వెళ్ళింది. ఇంకా ఆగకుండా ఫినిష్ లైన్ వైపు కదిలింది. చివరికి తాబేలు ఫినిష్ లైన్ చేరింది. అడవిలోని జంతువులంతా చప్పట్లు కొట్టాయి. అప్పుడే కుందేలు లేచింది. ఫినిష్ లైన్ దగ్గరకు పరిగెత్తి వెళ్ళింది. కానీ అప్పటికే తాబేలు గెలిచింది. కుందేలు సిగ్గుతో తలవంచుకుంది. నా అహంకారం వల్లే ఓడిపోయాను అని అర్థం చేసుకుంది. ఇలాంటి మరిన్ని కథల కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.